హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా నేస్తం. సో ఇవాల్టి వీడియో వచ్చేసి కూర్గ్ నెక్స్ట్ వీడియో అనమాట. అది చూసే ముందు మన ఛానల్ని ఏమన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకే వస్తాయి. నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట. ఈరోజు కూర్గ్లో ఫస్ట్ భగందేశ్వర టెంపుల్ అండ్ తలాకావేరికి వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే మేము భగందేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడే మనకి త్రివేణి సంగమం కూడా ఉంటుంది. సో ఇక్కడైతే స్టార్ట్ అయ్యామన్నమాట భగందేశ్వర టెంపుల్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట టెంపుల్. ఇక్కడికైతే మేము వెహికల్ పక్కన పార్క్ చేసేసి నడుచుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపించేది త్రివేణి సంగమం. ఇక్కడ రెండు నదులు కలుస్తాయి. త్రివేణి సంగమం చూసుకొని భగందేశ్వర టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. మనము ఇక్కడ లోపలికి కెమెరాస్ లోపల అలో లేదనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్స్, నేను జనరల్గా మన దగ్గర ఉన్న టెంపుల్ లాగైతే ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ లోపల గుడిలోకి వెళ్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్లో వచ్చేసి మనకి శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణుడు, ఈ 4 గుళ్ళు ఉంటాయన్నమాట లోపల. చిన్న చిన్న టెంపుల్స్ అండి లోపల. మనకి లోపల కెమెరా అలో లేదు, సో అందుకే నేను లోపల చూపించలేదు. ఇక్కడ లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చి ప్రదక్షిణలు చేస్తున్నాము. అక్కడ తీసిన క్లిప్ ఇది. ఇంకా భగందేశ్వర టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు తలాకావేరికి వెళ్తున్నాం అన్నమాట. సో తలాకావేరిలో తీసుకున్న ఫొటోస్ ఇవి. తలాకావేరికి వెళ్ళడానికి నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఎందుకంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఎక్కడ చూసినా కావేరి నది పుట్టిన జన్మస్థలం అని చెప్పి చాలా ఎక్కువ క్యూరియాసిటీ ఉందన్నమాట నాకు. ఎప్పుడెప్పుడు తలాకావేరికి వెళ్తామా అనేసి కొంచెం ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మనకి చిన్న టెంపుల్ ఒకటి కనిపించింది చూసారా, అదే తలాకావేరి టెంపుల్. సో అక్కడికైతే మనం వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడైతే మేము వచ్చి వెహికల్ అయితే పార్క్ చేసేసాము. కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. మనం కొంచెం కొండ ఎక్కాలన్నమాట, ఏటవాలుగా ఉంటుంది. సో అదైతే మనం ఎక్కాలి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు చూడండి ఎండ ఎలా ఉందో, అసలు ఎండ చాలా ఉన్నిందనమాట. కానీ మనకి చెట్లు అంతా ఉంటాయి కాబట్టి చల్లగాలి తోలుతూ ఉంటుంది. సో మనకి ఎండ తెలీదు, కానీ చూడ్డానికైతే బ్రైట్నెస్ ఎక్కువ ఉంది చూడండి. సీజన్లో వెళ్తే ఈ ప్రాంతం అంతా మనకి ఫాగ్తో నిండిపోయి ఉంటుంది. చెట్ల మధ్యలో చూడ్డానికి ఊటీలాగా ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఎండ ఉనింది. అదేంటో కానీ మేము సీజన్ రోల్ రాలేదని మేము అనుకుంటున్నాము. కాకపోతే చూడండి ఎంత జనాలు ఉన్నారో, ఫుల్ జనాలు అనమాట. సో సీజన్ కాకపోతే ఇంత జనాలు రారు కదా. సో అక్కడ క్లైమేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఎండ ఉంది కదా, ఇంకా కాసేపు అయితే ఎలా మారుతుందో మనకు కూడా తెలీదు. సో అదనమాట ఇక్కడ పరిస్థితి. ఇక్కడ చూడండి, మేము అక్కడి నుంచి వచ్చామన్నమాట. 1 కిలోమీటర్, అట్లీస్ట్ 1 కిలోమీటర్ అయినా మేము నడుచుకొని వచ్చాము పైకి. సో చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా, ఎటు చూసినా గ్రీనరీ. టెంపుల్స్ అయితే వెరైటీగా, రెగ్యులర్ టెంపుల్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మనకి అక్కడికి చూడ్డానికి చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్స్ అయితే.
కూర్గుకు వెళ్తున్నామంటే ఫస్ట్ లిస్ట్లో మేము తలాకావేరి కంపల్సరీగా చూడాలని పెట్టుకున్నాము. చూస్తామో లేదో అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూడాలి అనుకున్న ప్లేసెస్ కొన్ని కారణాల వల్ల మిస్ అవుతాయి అన్నమాట. మనకి కూర్గులో ఏంటి అంటే ప్లేసెస్ చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయన్నమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే కొంచెం లాంగ్ ఎక్కువ ఉంది. సో అందువల్ల మిస్ అవుతుందేమో అని అనుకుంటూ ఉన్నాను. ఫైనల్గా ఎలాగో తలాకావేరికి అయితే వచ్చేసామన్నమాట. కంపల్సరీగా వెళ్ళాలని అనుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉన్నాను ఈ టెంపుల్ని. ఖచ్చితంగా చూడాలనుకున్నాను. ఎలాగో వచ్చేసాను. ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఇక్కడికి వెళ్ళిన దానికి. ఇక్కడ చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఆ రోజు మేము వెళ్ళిన పర్టికులర్ టైంకి అయితే చాలా జనాలు ఉన్నారనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కోనేరు. సో ఆ కోనేరు ముందర చిన్న టెంపుల్ గోపురం లాగుంది చూడండి. అక్కడే అంట కావేరి పుట్టింది. సో అక్కడ అందరు, ఇక్కడ నేను ఫ్రీజ్ చేశాను చూడండి, అదే అక్కడ అందరు వెళ్ళి దర్శించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది క్యూ. సో మేము చూపిస్తాను నేను మళ్ళీ మీకు. ఇక్కడ వచ్చేసి అందరూ కాయిన్స్ వేస్తున్నారు చూడండి. ఒక నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నట్టు కోనేరులో ఇక్కడ ఎలా పెట్టారు. కాయిన్స్ అయితే వస్తున్నాయి. నేను మెయిన్గా చూడాలనుకున్నది ఇదే. చూశారు కదా, ఇది ఇక్కడ నేను అసలు అనుకోలేదు వెళ్ళి చూడగలుగుతానని. కానీ ఆ అదృష్టం నాకైతే దొరికింది. నేనైతే నిజంగా చాలా హ్యాపీ అనమాట. తలాకావేరిలో ఇది చూడాలని నేను బాగా అనుకున్నాను. ఇక్కడైతే మేము కూడా కాయిన్స్ వేసాము. కరెక్ట్గా అక్కడ వాటర్ పడుతున్నాయి కదా, దాంట్లో పడింది. నాకు భలే హ్యాపీ అనిపించింది. నా కాయిన్ దాంట్లో పడింది అని చెప్పి అందరికి చెప్పాను. ఇంకా ఇక్కడ కాయిన్ వేసేసి పైకి వెళ్తున్నాం అనమాట. పైన టెంపుల్ ఉండేది, కోనేరు కింద ఉంది. సో ఇప్పుడు మనం ఆ స్టెప్స్ దాటుకొని పైకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇది కోనేరు. కోనేరు దాటుకొని మనం పైకి వెళ్ళాలన్నమాట. చూసారు కదా క్యూ ఎంత ఉందో. ఇక్కడ నుంచి చూడండి, ఇదంతా క్యూవే అనమాట. ఎందుకనంటే ఆ క్యూ అంతా ఆ కోనేరుని దర్శించుకోవడానికి ఇలా క్యూ నిల్చుకున్నారు. మేము క్యూలో వెళ్ళకుండా, అంటే పైన టెంపుల్కి క్యూ ఏం లేదు, పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఫస్ట్ టెంపుల్స్ని దర్శించుకొని వచ్చి తర్వాత కోనేరు దగ్గరికి వెళ్దామని. ఇక్కడ చూస్తున్నారు కదా, అవే అన్నమాట టెంపుల్స్. చాలా చిన్నవిగా ఉన్నాయి. ఒక్క పెద్ద గుడిలోనే పక్క పక్కనే టెంపుల్స్ ఉన్నాయన్నమాట.
ఇక్కడ వరకే కెమెరా అలో ఉంది, లోపలికి లేదు. సో మేము ఇంకా ఇక్కడ ఆపేసి కెమెరా అక్కడికి వెళ్ళి కోనేరులో వాటర్ చల్లుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. కూర్గ్లో చూడాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయాయి. తలాకావేరి మాకు ఎండ్ అన్నమాట. సో ఇక్కడ మేము అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని ఇంకా ఇప్పుడు బయలుదేరిపోయి లంచ్ చేసుకొని మైసూర్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మా ప్లాను. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏం జరిగింది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తానని చెప్పి. ఇక్కడైతే మేము తలాకావేరి చూసుకొని ఇంకా మైసూర్కి వెళ్తామనగా మాకు టైర్ పంచర్ అయిపోయింది మా వెహికల్ది. నా వెహికల్ టైర్ పంచర్ అయింది. సో పంచర్ అయింది అనుకుంటే మాకు వెహికల్లో టూల్స్ లేవన్నమాట. సో ఆ టూల్స్ లేకపోవడం వల్ల మాకు 2 hours వేస్ట్ అయింది. ఇంకా మేము అక్కడ ఈ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా కొండ అన్నమాట. సో మా వెహికల్ వచ్చేసి కింద ఉంది. ఇక్కడ ఏదో ఒక హౌస్ లాగా కనిపిస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి హౌస్ కోసం పైకి వచ్చాము. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా రోడ్డు, ఆ రోడ్లో ఉంది అనమాట మా వెహికల్. మేము పైకి వచ్చాము. ఇక్కడ పైనుంచి కూడా వ్యూ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి చూడడానికి మనం ఈ రోడ్లో ఉన్నట్టే ఉంది కదా, కానీ కాదు, పైన ఉన్నామన్నమాట మేము. సో ఇక్కడ పైన ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు చూడడానికి చాలా బాగుందన్నమాట. సో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చూడడానికి వెళ్తే వాళ్ళు చాలా నీట్గా పెట్టుకొని చెట్లు పూల మొక్కలు చాలా ఉన్నాయి. సో వాటిని చూస్తూ మేము ఆ 2 hours అక్కడ గడిపేశాము. ఇక్కడ అంతా మాకు సెట్ అయ్యింటే లంచ్ చేసుకొని మేము బృందావనం గార్డెన్స్కి మైసూర్లో వెళ్ళి ఉండాలన్నమాట. ఇక్కడ మాకు 2 hours వేస్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే మేము ఇవంతా చూడగలిగాము అలా వేస్ట్ అవ్వడం వల్ల. అయితే మేము అనుకున్నవి కొన్ని మిస్ అయిందనమాట. టూర్స్ అన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టయితే జరగదు. ఏదో ఒకటి కొంచెం అలా అలా మిస్ అయినా అవుతుంది. కొన్నిసార్లు మిస్ అవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కొన్నిసార్లు మనకి అలా జరగకపోయి ఉంటే మనం అనుకున్నట్టు జరుగుంటుంది కదా అని మనం ఆబ్వియస్లీ ఫీల్ అవుతాము. కాకపోతే మేము ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ చూస్తున్నాం అన్నమాట. అక్కడ 2 hours అలాగే ఉన్నామండి. ఇక్కడ కొండలో నుంచి కూడా వాటర్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ పట్టుకొని కూడా తాగాము మేము. అదైతే షూట్ చేయలేదు, అంత ఓపిక లేదనమాట. వెళ్ళగానే ఇలా కొంచెం షూట్ చేసుకొని తర్వాత కామ్గా అయిపోయాము. ఇంకా ఎప్పుడవుతుందా ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాం. మాకేమంటే మేము మైసూర్కి వెళ్ళాలి కదా, అక్కడ ప్లేసెస్ చూడడానికి మిస్ అవుతాం కదా అని చెప్పి మా టెన్షన్ అంతే, ఇంకేం లేదు. అక్కడ స్ట్రక్ అయిన దానికి కూడా ఏం లేదు, ఎందుకంటే నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం. నేచర్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట మేము ఆగిన చోట. సో అదైతే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఫైనల్గా మేము చూసుకొని అంతా వచ్చేసాము. ఇక్కడైతే మేము ఒక హోటల్కి అయితే వచ్చామన్నమాట లంచ్కి. 3:30 అలా అయిపోయింది మేము లంచ్ చేసే సమయానికి. ఇంకా వీడియో షూట్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట. ఇక్కడైతే ఫైనల్గా మేము లంచ్ చేసుకొని బయలుదేరిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.